సతీష్ కుమార్ హత్య కేసు విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. ఎవరు హత్య చేశారు, ఎలా చేశారు, ఎందుకు చేశారు అనే దానిపై ఫోకస్ పెట్టారు. సతీష్ కుమార్ ఫోన్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి టవర్ లొకేషన్లను పరిశీలించారు. సీసీ కెమెరాల్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ పై అయితే తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక నేరుగా హైకోర్టుకి నివేదిక ఇవ్వనున్నారు పోలీసులు. మా ప్రతినిధి రాజు ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాజు, ఒక్క హత్యలో ఎన్ని అనుమానాలు కనిపిస్తున్నాయి? ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అనే దానిపై ఇంకా ఉత్కంఠ కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో కీ పాయింట్స్ ఏమన్నా బయటపడ్డాయా? ఏదైనా క్లూ దొరికే అవకాశం కనిపిస్తోందా? పోలీసులు ఏమంటున్నారు? అంటే ఖచ్చితంగా ఈ కేసు ఒక బిగ్ ట్విస్ట్గానే చూడాల్సిన అవసరం అయితే ఉంది. పరకామణి కేసులో అత్యంత కీలకంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విచారణ అంతా కూడా డిసెంబర్ 2వ తారీఖు పూర్తి కావాల్సిన సమయంలో ఏవిఎస్ఓ ఎవరైతే పరకామణి కేసులో ఫిర్యాదు చేశాడో ఇతను హత్యకు గురైనట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ హత్య ఏ విధంగా జరిగింది అన్నది ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం చాలా కీలకంగా మారింది. పోస్ట్ మార్టం నివేదికే ఖచ్చితంగా ఇది హత్యనా, ఆత్మహత్యనా లేదా ప్రమాదమా అన్న కోణం కూడా పోలీసుల దర్యాప్తులో వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ కేసు విచారణలో అత్యంత కీలకంగా మారినటువంటి వ్యవహారంలో పోలీసులు మాత్రము 10 బృందాలుగా విడిపోయి మొత్తంగా ఆ బోగీలో ప్రయాణం చేసిన వాళ్ళందరి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో ఏ రకమైనటువంటి ఆధారాలు దొరికినా వాటిని క్షుణ్ణంగా పరిశీలించే పనిలో అయితే పోలీసులు ఉన్నారు. పూర్తిగా సెల్ టవర్ లొకేషన్ అంటే అతను 1 నిమిషానికే రైలు ప్రయాణం ప్రారంభమైంది. 20 నిమిషాల వరకు ఆయన సేఫ్గా ఉన్నట్టుగా మనకు అతను మొబైల్ నుంచి వచ్చినటువంటి మెసేజ్ ఆధారంగానే తెలుస్తుంది. ఆ తర్వాతనే అంటే కేవలము 1:20 తర్వాత 2 గంటలు అంటే దాదాపుగా 45 నిమిషాల ఈ స్పాన్ పీరియడ్లోనే ఏదైనా హత్య జరిగిందా, ఆత్మహత్యనా, లేదంటే ప్రమాదం జరిగిందా, ఏది జరిగినా అతని మరణం మాత్రం ఖచ్చితంగా ట్విస్ట్గా మారిన నేపథ్యంలోనే పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తిగా రాయలసీమ ఎక్స్ప్రెస్ చుట్టూనే ఈ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఎవరైతే ప్రయాణికుల వివరాలు సేకరించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారో మరోవైపు అక్కడ ఉన్నటువంటి రైల్వే సిబ్బందిని కూడా విచారించారు. ఒకటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఒకరి ప్రధానంగా చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్గా ఉన్నటువంటి అప్పారావుని క్షుణ్ణంగా విచారించారు. ఎందుకంటే 5వ నంబర్ సీట్లో ఉన్నాడు. 29వ నంబర్ సీట్లో ప్రయాణం చేయాల్సినటువంటి అతను 11వ సీటుకు అశోక్ కుమార్ ఏ విధంగా వచ్చాడు, సతీష్ కుమార్ ఏ విధంగా వచ్చాడు. అసలు సతీష్ కుమార్ బ్యాగ్ 11వ నంబర్ సీట్లో దొరికినట్టుగా 14వ తారీఖు ఉదయం 8:30 గంటల సమయంలో ఆర్పీఎఫ్ పోలీసులకు ఎవరైతే ఉన్నటువంటి సిబ్బంది ఉన్నారో ఆ సిబ్బంది రతన్ అనే వ్యక్తి తెచ్చిచ్చాడు. అంటే ఆ బ్యాగ్లో ఏముంది, అసలు అతను రివాల్వర్ పిక్ చేశాడా, లేదంటే ఎక్కడైనా డిపాజిట్ చేశాడా, లేదా ఇంట్లో పెట్టాడా అన్నది మాత్రమే ఇప్పటి వరకు కూడా పోలీసులు కన్ఫర్మ్ చేయలేదు. అయితే ఈ వ్యవహారము అత్యంత కీలకంగా మారిన వ్యవహారం ఏంటంటే అసలు సతీష్ కుమారు ఆ రోజు రాత్రి ప్రయాణంలో ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడా, ఆ ఫోన్ డీటెయిల్స్ చూస్తే తప్ప ఆ సీడీఆర్ వివరాలు బయటికి పడితే తప్ప పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే రాజకీయంగా ఏ రచ్చ జరిగినా అసలు ఇన్వెస్టిగేషన్లో మాత్రము సతీష్ కుమార్ హత్య మాత్రము చాలా కీలకంగా మారింది. ఈ హత్యకు కారణము ఏంటి అన్న దానిపై పక్కన పెడితే ఏ విధంగా జరిగింది అన్న దానిపై మాత్రము పోలీసుల ఇన్వెస్టిగేషన్లో పోస్ట్ మార్టం నివేదిక చాలా కీలకం కాబోతోంది. ఇప్పటికే చాలామంది సిబ్బందిని బెదిరించారు. ఇట్లంటే ఒకవేళ ఇన్సిడెంట్ జరిగిన రైలులో ఆ బోగీలో ఎక్కడ కూడా రక్త మరకలు లేవన్నట్టుగా ఇప్పటి వరకు మనకు తెలిసింది. అయితే ఈ ఇన్సిడెంట్ తోసినమో లేదంటే కింద పడ్డమో. అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ప్రధానంగా వైద్యులు చెప్పింది ఒక బలమైన ఆబ్జెక్ట్ వెనక వైపు నుంచి బలమైనటువంటి ఆబ్జెక్ట్తో దెబ్బ తగిలింది కాబట్టి ఖచ్చితంగా ఇతను చనిపోయి ఉండొచ్చు, స్కల్ డ్యామేజ్ అయ్యి ఓపెన్ అయి ఉండొచ్చు అని చెప్పేసి నివేదిక స్పష్టం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అనేక అనుమానాలు అయితే సతీష్ కుమార్ మరణంపై ఉన్నాయి. దీన్ని తేల్చాల్సింది పోలీసులు. డిసెంబర్ 2వ తారీఖులోపు కోర్టుకు నివేదిక సమర్పించాలి. కాబట్టి ఈ నివేదికను సీల్ కవర్లు ఇచ్చేందుకు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు కూడా ఇప్పటికే సిద్ధమైన నేపథ్యంలోనే మీడియాకు కూడా ఎలాంటి సమాచారం ఇచ్చే అవకాశం అయితే లేదు. అయితే రైల్లో ప్రయాణం చేసిన మరింత మంది ప్రయాణికులను విచారించడంతో పాటు 10 మంది పోలీసుల బృందం ఏం తేల్చబోతుంది అన్నది మాత్రమే ఉత్కంఠగా మారింది. రైట్ రాజు, థ్యాంక్ యూ.